అండ్ రైట్, ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్న న్యూస్ దావోస్ ఇన్వెస్ట్మెంట్స్. గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ దీని ఇన్వెస్ట్మెంట్లు మేము వచ్చి రాగానే సంవత్సర కాలంలో తీసుకొచ్చినామని ది ఛాంపియన్ రేవంత్ రెడ్డి అని కటౌట్లు వెలుస్తున్నాయి హైదరాబాద్లో. ఇలా ఏది చూస్తారు? నేను ఇంతకుముందు మీకు చెప్పిన మ్మ్. అబ్రహం లింకన్ గారి సేయింగ్ వారు ఒకటి బ్రహ్మాండంగా చెప్పారు. అది 100% వర్తిస్తుంది రేవంత్ రెడ్డి గారికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ. మళ్ళీ చెప్తున్నా ఒకసారి, యూ కెన్ ఫూల్ సమ్ ఆఫ్ ద పీపుల్ ఆల్ ద టైమ్, ఆర్ యూ కెన్ ఫూల్ ఆల్ ద పీపుల్ సమ్ ఆఫ్ ద టైమ్, బట్ యూ కెనాట్ ఫూల్ ఆల్ ద పీపుల్ ఆల్ ఆఫ్ ద టైమ్. ఇక్కడ ఏం జరుగుతుంది దావోస్లో అంటే, గత సంవత్సరం ఇదే ప్రచారం చేసి 40,000 కోట్లు తెచ్చిండు, 42,000 కోట్లు తెచ్చిండు ముఖ్యమంత్రి అని చెప్పిండు. మేము ఆ తర్వాత కూడా ప్రెస్ మీట్లలో కానీ తర్వాత వేరే ఇతరతర మాధ్యమాలలో కానీ ఇంటర్వ్యూలో కానీ ఒకటే అడిగినాం, ఈ 40,000 కోట్లు మీరు గత సంవత్సరం చెప్పిన దాంట్లో ఎన్ని గ్రౌండ్ అయినాయి, ఈ రోజు ఎన్ని ఆపరేషన్ స్టార్ట్ అయినాయి, ఎక్కడెక్కడ అయినాయి, ఎంతమందికి ఉద్యోగాలు మీరు కల్పించారు, ఎక్కడ పెట్టుబడి పెట్టారు చెప్పండి. ఇప్పటివరకు ఒక వైట్ పేపర్ లేదు, ఏమీ లేదు. వాళ్ళు కటౌట్ లిస్ట్లో ఉద్యోగాల నంబర్తో సహా ఇస్తున్నారు. నేను అదే చెప్తాను, ఇప్పుడు ఒక వైట్ పేపర్ ప్రభుత్వం అఫీషియల్గా రిలీజ్ చేయడంలో భయం ఎందుకు? ఎందుకంటే మీరు పెట్టిన ఏదైతే ప్రచారం చేసుకురో గత సంవత్సరం 40,000 కోట్లలో నేను మీకు చెప్తా, 12,400 కోట్లు అదానీతో చేసుకున్నామని చెప్పినారు. ఆ 12,400 కోట్లు ఎక్కడ పెట్టినారు? అదానీ వచ్చి ఎక్కడ స్థాపించిండు, మీకు ఎక్కడ ఉద్యోగాలు క్రియేట్ అని చెప్పండి. ఒకటి. రెండోది, వాళ్ళ పార్టీ నాయకుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ పార్లమెంట్ రాహుల్ గాంధీ కదా పొద్దున్న లేస్తే రాత్రి వరకు విమర్శించేది అదానీని. అదానీ దొంగ, అదానీ ఒక ఫ్రాడ్, ఈ దేశాన్ని నాశనం చేసిందే 2 ఇంజన్లు, ఒకటి అదానీ అయితే ఇంకోటి ప్రధాని అని చెప్పి పొద్దున్న లేస్తే రాత్రి వరకు తిట్టుకుంటూ తిరిగేదే రాహుల్ గాంధీ. ఏ రోజైతే నాగాలాండ్లో భారత్ జోడో న్యాయయాత్రలో రాహుల్ గాంధీ అదానీని తిట్టుకుంటూ నడుస్తున్నాడో హిండన్బర్గ్ రిపోర్ట్ వచ్చింది, అదానీ ఫ్రాడ్ దొంగ అని చెప్పి. అదే రోజు దావోస్లో గత సంవత్సరం రేవంత్ రెడ్డి పోయి అదానీతో అలైబలై చేసుకొని ఒప్పందం చేసుకున్నటువంటి రోజు అది. అంటే రేవంత్ రెడ్డి వాళ్ళ పార్టీ నాయకుని లైన్లో వెళ్తున్నాడా లేకపోతే ఈయన సొంత లైన్లో వెళ్తున్నాడా? మరి ఈయనకి అదానీ త్రూ ప్రధానికి ఏమన్నా వేరే లింక్ ఉందా వారు చెప్పాలి. రెండవది, గోధి ఇండియా అని 8,000 కోట్లు పెట్టుబడి పెడుతుందని చెప్పి గత దావోస్ నుంచి వచ్చినప్పుడు అదే చెప్పినారు. పోనీ ఈ కంపెనీ ఏంది ఎప్పుడు ఇనలేదు కదా అని చూస్తే, ఆ కంపెనీ వచ్చేసి 27 లక్షల రూపాయల నష్టం చూపించినటువంటి కంపెనీ 8,000 కోట్లు పెడుతుందని లాస్ట్ ఇయర్ ఇదే ప్రచారం చేసుకున్నారు దావోస్ నుంచి రాని ముఖ్యమంత్రి గారు వారి టీం. ఎక్కడ పెట్టింది మరి గోధి ఇండియా? 8,000 కోట్లలో 80 రూపాయలన్నా పెట్టిందా? ఒక ఉద్యోగం అని వచ్చిందా? 12,400 కోట్లు అదానిది, 8,000 కోట్లు గోధిది, 2 ఫ్రాడ్ అనౌన్స్మెంట్స్. స్మార్ట్ వెబ్ వర్క్స్ అనే కంపెనీ 5,200 కోట్లు పెడుతుంది, డేటా సెంటర్ పెడుతుంది అని చెప్పేసి అది కూడా వాళ్ళ ఖాతాలో చూపించినారు. కానీ అది మేము చెప్పినాం 2022లో అదే వెబ్ వర్క్ సంస్థ అప్పుడున్నటువంటి ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్ కేటీఆర్ గారితో ఒప్పందం చేసుకొని వాళ్ళు అప్పుడు చేసిన అనౌన్స్మెంట్ అది 2022లో. అంటే బీఆర్ఎస్ పార్టీ తెచ్చుకొచ్చినటువంటి పెట్టుబడిని కూడా వీళ్ళ ఖాతాలో వేసుకునే ప్రయత్నం, మంది పిల్లల్ని మా పిల్లలు అని చెప్పే ప్రయత్నం. ఉద్యోగాలతో పాటు పెట్టుబడులు అదే పెట్టుబడి అదే ప్రాజెక్టు. అట్లే జేఎస్డబ్ల్యూ సంస్థ కూడా 1,500 మెగావాట్స్ పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్ పెడతామని చెప్పేసి 9,000 కోట్లు పెట్టుబడి పెడతామని చెప్పి 2022లో ఇదే జయేష్ రంజన్ గారు, అప్పుడు కూడా ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఈ రోజు కూడా ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆయన అఫీషియల్గా ఉన్నటువంటి ఫోటో వాళ్ళతో ఎక్స్చేంజ్ చేసుకునే ట్వీట్ చేసింది, జేఎస్డబ్ల్యూ సంస్థ ట్వీట్ చేసింది 2022లో. మళ్ళీ గత సంవత్సరం రేవంత్ రెడ్డి గారు దావోస్పై అదే పెట్టుబడిని మళ్ళీ వారు కొత్తగా తెచ్చినట్టు మళ్ళీ అదే జేఎస్డబ్ల్యూ సంస్థ, మళ్ళీ అదే 9,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్, మళ్ళీ అదే 1,500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు. సో నవ్విపోదురుగాక నాకేంది, కేవలం విమాన ఖర్చులు తప్ప ఇంకేం లేవంటారు. మంచి ప్రశ్న అడిగారు. ఇది గత సంవత్సరం కథ. ఇది ఉన్న 40,000 కోట్లలో నేను చెప్పిన మీకు క్లియర్గా 12,400 కోట్లు అదానీ, 8,500 కోట్లు గోధి ఇండియా, 9,000 కోట్లు జేఎస్డబ్ల్యూ, 5,200 కోట్లు వెబ్ వర్క్స్. ఇప్పుడు వాళ్ళు చెప్పుకున్న 40,000లలో నేను ఆల్మోస్ట్ 35,000 36,000 ఎక్స్పోజ్ చేసేసిన కదా ఇక్కడనే. అవి ఐదర్ కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన పెట్టుబడులే, లేదంటే వీళ్ళు పోయి చేసుకున్నటువంటి ఫ్రాడ్ కంపెనీతో చేసుకున్నటువంటి అనౌన్స్మెంట్లు తప్ప ఏమీ ఒరిగింది లేదు గత సంవత్సరంలో. గత సంవత్సరమే అమెరికా, సౌత్ కొరియా కూడా పోయినారు వీళ్ళు. అక్కడ ఏం చెప్పినారు? సొంత సోదరుడు ముఖ్యమంత్రి గారి సొంత సోదరుడు అనుమల జగదీష్ రెడ్డి గారి కంపెనీ స్వచ్ఛ బయో అనేది రేవంత్ రెడ్డి అమెరికాకు పోయి 10 రోజుల ముందు స్థాపించి రిజిస్టర్ చేయబడ్డ కంపెనీ 1,000 కోట్లు పెట్టుబడి పెడుతుందని ఎంఓయూ చేసుకున్నారు. మరి ఎక్కడ పెట్టింది 1,000 కోట్లు? ఎక్కడి నుంచి తెస్తారు? వాళ్ళు 10 రోజుల ముందు పెట్టినటువంటి కంపెనీలో 1,000 కోట్లు అప్పటికప్పుడు ఎక్కడి నుంచి తెచ్చి పెడతారు? తప్పుడు లేదు. వాల్ష్ కర్రా అని ఇంకో కంపెనీ 839 కోట్లు పెడతారని చెప్పి అమెరికాలో అదొక ఎంఓయూ చేసుకున్నారు. మరి అది ఎక్కడ పోయింది? దాని అతిగతి ఏంది? ఆ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ వచ్చింది? ఉద్యోగాలు ఎక్కడ కల్పించబడ్డా? అది కూడా కేవలం రేవంత్ రెడ్డి అమెరికా పోయి 4 నెలల ముందు స్థాపించబడ్డ కంపెనీ. ఇప్పుడు మేము అదే చెప్తున్నాం, ఇది అయిపోయిందా? ఈ దావోస్ పర్యటనలో కూడా 1,78,000 అని చెప్పి వాళ్ళు నిన్నటి నుంచి పెద్ద ఎత్తున 1,78,950 కోట్లు 1,80,000 1,80,000 అనుకోండి.
వాళ్ళకు అనుకూలంగా చూపించే మీడియా ఉంది కాబట్టి, వాళ్ళకి బాకాలు కొట్టే ఛానళ్ళు ఉన్నాయి కాబట్టి, రాసే పేపర్లు ఉన్నాయి కాబట్టి, పెద్ద పెద్ద బ్యానర్ ఐటెంలలో తాటికాయంత అక్షరాలతోని ఆ నంబర్ పెద్దగా వేసుకొని, బయట హోర్డింగ్స్ పెట్టుకొని, టీవీలో, ఇటు ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. క్రిస్టల్ క్లియర్‌గా నేను అడగదలుచుకున్నా. ఈ 1,78,000 కోట్లలో మీరు చెప్పే దాంట్లో అతిపెద్ద పెట్టుబడి ఏదైతే ఆకర్షించినామని చెప్తారో, అందులో అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్ 60,000 కోట్లు అంటున్నారు. 2020 సంవత్సరంలో కోవిడ్ ఉన్న సమయంలోనే అమెజాన్ వెబ్ సర్వీసెస్ కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడే ఒక ఒప్పందం చేసుకుంది. 22,000 కోట్లు పెట్టుబడి పెడతాం, మేము డేటా సెంటర్ స్థాపిస్తామని చెప్పి ఫస్ట్ టైం తెలంగాణలో మేము అడుగు పెడతాం అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్ అని చెప్పి 2020లో ట్వీట్ కూడా ఉంది. నేను చూపించమంటే చూపిస్తాను. అది 2022లో 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ అమెజాన్ వెబ్ సర్వీసెస్ వాళ్ళు అనౌన్స్మెంట్ చేసినారు. మాకు ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఉన్నాయి, గ్రోత్ ప్లాన్స్ ఉన్నాయి తెలంగాణలో, మేము ఫ్యూచర్లో రాబోయే రోజుల్లో మరింత ఎక్స్పాండ్ చేసుకుంటాం. సో ఇట్స్ పార్ట్ ఆఫ్ దేర్ ఎక్స్పాన్షన్ ప్లాన్. ఇప్పుడు వాళ్ళు 60,000 కోట్లు పెట్టుబడి పెడుతుంది. దాంట్లో ఈయన పోయి కొత్తగా వాళ్ళని తీసుకొచ్చి కన్విన్స్ చేసి తీసుకొచ్చిన కొత్త పెట్టుబడి ఏం కాదు, ఇది పాత కంపెనీయే. అసలు అమెజాన్ అనేది అమెరికా బయట అతిపెద్ద క్యాంపస్ ఎక్కడైతే ఉంది ప్రపంచంలో అంటే ఆఫ్టర్ దేర్ హెడ్ క్వార్టర్స్ ఇన్ యూఎస్, ఇట్స్ ఇన్ హైదరాబాద్. అది కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్ ఉండి కేసీఆర్ గారి నాయకత్వంలో తీసుకొచ్చి మనం పెట్టినటువంటిది. ఈ రోజు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎవరు వెళ్ళానో చూడొచ్చు ఆఫీస్. అంటే గతంలో తీసుకొచ్చింది మనం, కొత్త ఏం లేవు. గతంలో తీసుకొచ్చిన కంపెనీలు వాళ్ళ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా రేవంత్ రెడ్డి గారు ఉండనియండి, ఇంకెవరైనా ఉండండి, ఎల్లయ్య మళ్ళీ ఎవరైనా ఉండని పొజిషన్ లో సీట్ లో కానీ వాళ్ళకి సంబంధం ఎక్స్పాన్షన్ ప్లాన్ లో వాళ్ళ బిజినెస్ కంటిన్యూటీ ప్లాన్ లో వాళ్ళు అనౌన్స్ చేశారు కదండి. 2020లో ఫస్ట్ టైం వాళ్ళు వచ్చిర్రు, 2022లో వాళ్ళు అనౌన్స్ చేసుకున్నారు. దాంట్లో ఎక్స్పాన్షన్ చేసుకుంటున్నారు. ఈ దావోస్ కన్నా ముందు సింగపూర్ కూడా 2 రోజులు వెళ్ళినారు వాళ్ళు. అక్కడికి పోయి క్యాపిటల్ ల్యాండ్ 450 కోట్లు పెట్టుబడి పెట్టబోతుంది తెలంగాణలో, హైదరాబాద్లో అని చెప్పి. అది కూడా అంతే. 2021-22 సంవత్సరంలోనే అప్పుడున్నటువంటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు హైదరాబాద్కి వచ్చి వాళ్ళు క్లియర్గా వాళ్ళు చెప్పినారు, ట్వీట్ కూడా చేసినారు, మేము హైదరాబాద్లో 2024 వరకు 1,200 కోట్లు పెట్టుబడి పెడతాము ఐటీ పార్క్స్లో. రాబోయే 5 నుంచి 7 సంవత్సరాల్లో మా నెక్స్ట్ లాంగ్ టర్మ్ విజన్లో మేము ఆల్మోస్ట్ 5,000 కోట్లు పెట్టుబడి పెడతామని 2021లోనే వాళ్ళు అనౌన్స్ చేసినారు. సో దిట్స్ దేర్ ఎగ్జిస్టింగ్ బిజినెస్ కంటిన్యూటీ ఎక్స్పాన్షన్ ప్లాన్. ఈయన కొత్తగా పోయి సాధించింది కాదు అది. రెండవది, అమెజాన్ వెబ్ సర్వీసెస్ 60,000 కోట్ల తర్వాత ఈ దావోస్లో వీళ్ళు చెప్పేది సన్ పెట్రోకెమికల్స్ 45,500 కోట్లు. అంటే ఈ రెండు కలిపే దాదాపు 1,15,000 కోట్లు వాళ్ళు చెప్తున్నారు మేము సాధించినామని. ఈ సన్ పెట్రోకెమికల్స్ ఎండి ఎవరండి? దిలీప్ సాంఘవి గారు సన్ పెట్రోకెమికల్స్ ఎండి. కానీ మనకి అఫీషియల్గా ఈ పేపర్లలో వచ్చినటువంటి ఫోటోలు కానీ, సీఎంఓ నుంచి వచ్చినటువంటి ట్వీట్ కానీ అక్కడ ఏం చూపిస్తుంది? దిలీప్ సాంఘవి గారితో ఒప్పందం జరిగింది అని చెప్పి తీరా చూస్తే ఆయన దిలీప్ సాంఘవియే కాదు, ఆయన సన్ పెట్రోకెమికల్స్ ఎండి కాదు, ఆయన ఎవరో కూడా మాకు తెలియదు. తర్వాత మళ్ళీ సీఎంఓ నుంచి మళ్ళీ ఇంకో రిజైండర్ ఇచ్చినారు, లేదు దీని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విద్యాసాగర్ అని చెప్పి. తీరాపై మేము కంపెనీ వెబ్సైట్లో చూస్తే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లిస్ట్లో కూడా విద్యాసాగర్ అనే పేరే లేదు. 3 రోజులు అయిపోతుంది, ముఖ్యమంత్రి గారు తిరిగి వచ్చారు, ఇప్పటివరకు ఎవరికి తెలియదు ఆయన ఎవరితో మీరు కలిసి ఎంఓయూ ఎక్స్చేంజ్ చేసుకున్నారు, అసలు ఆయనకి సన్ పెట్రోకెమికల్ సంస్థకి సంబంధం ఏంది, మీరు దిలీప్ సాంఘవి ఎండి అని చెప్పింది శుద్ధ తప్పు, ఆయన దిలీప్ సాంఘవి ఒరిజినల్ దిలీప్ సాంఘవి ఎట్లుంటాడో మేము చెప్పినాం, బయట సోషల్ మీడియాలో చెప్పినాం, మీడియాలో కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. మరి మీకు ఎవరితో ఎంఓయూ ఎక్స్చేంజ్ చేసుకుందో తెలియంది ఆ కంపెనీతోని. మనిషినే మీరు గుర్తుపట్టండి, వాళ్ళు 40,000 కోట్లు పెట్టుబడి పెడతామంటే ఎట్లా నమ్మాలండి ప్రజలు? నాకు తెలియకూడదు. ఇంకోటి, ఆ కంపెనీ యొక్క మీరు ఫైనాన్షియల్ చూసినా కదా దాదాపు 500 కోట్ల టర్న్ ఓవర్ ఉన్నటువంటి కంపెనీ అది. 500 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ 45,000 కోట్లు ఎట్లా పెడుతుందండి? నాకు అర్థం కాదు. కామన్ సెన్స్ కలిగి ఇంతకుముందు చెప్పినట్టు గోడి ఇండియా. ఒకటి చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మంత్రులు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, లేదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, గతంలో మీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంఓయూలు ఇవన్నీ ఫ్లైట్ ఖర్చులు, హోటల్ ఖర్చులు ప్రభుత్వానికి భారం పడుతుంది తప్ప ఎటువంటి లాభాలు లేవన్న వాళ్ళు ప్రస్తుతం ఎందుకు మాట్లాడతలేరంటే ఏం చెప్తారు? నేను కోట్ చేస్తాను వాళ్ళు అనేది. రేవంత్ రెడ్డి గారు మా అన్న మాటలు ఏంటంటే, ప్రతిపక్ష నాయకుడిగా బయటి దేశాలకు విదేశాలకు పోయేది కేటీఆర్ గారు కానీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ, ఆనాడు అధికారంలో ఉన్నటువంటి మంత్రులు కానీ పోతే పెట్టుబడుల కోసం కాదు, వాళ్ళు దోచుకున్న సొమ్మును దాచుకోవడానికి పోతున్నారు, స్థావరాలు వెతుక్కోవడానికి పోతున్నారు, జల్సాలు చేయడానికి పోతున్నారు, భోగాలు అనుభవించడానికి పోతున్నారు అని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో మరి వారెందుకు పోతున్నారు? అమెరికా, సౌత్ కొరియా, ఇప్పుడు ఈరోజు దావోస్ ఎందుకు పోయినారు? మరి వాళ్ళు కూడా దాచుకోవడానికే పోతున్నట్ట. మేము కూడా అడగలుగుతాం కదా, అదే ప్రశ్న మీరే మాట్లాడినారు. ఇంకో మాట కూడా అన్నారు రేవంత్ రెడ్డి గారు, ఈ ప్రైవేట్ సంస్థల పెట్టుబడులు తీసుకొచ్చి ప్రభుత్వం తరఫున ఇన్సెంటివ్స్ ఇచ్చి ల్యాండ్ చీప్గా ఇచ్చేస్తే అవి లాభపడతాయి, కంపెనీలు లాభపడతాయి, కానీ ప్రజలకు ఒరిగేది లేదని కూడా మాట్లాడినారు. మరి ఇప్పుడు నువ్వు తీసుకొచ్చిన ఇన్ని వేల కోట్లు అని చెప్తుంటే మరి వాళ్ళకి లాభం చేస్తున్నావు తప్ప ప్రజలకు ఏం ఒరుగుతుందని మేము కూడా అడగొచ్చు. మళ్ళీ అదే క్వశ్చన్ మేము కూడా అడగొచ్చు కదా. రేవంత్ రెడ్డి వర్షన్, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దావోసు అసలు ఆహ్వానం ఉండదు, ఏముండదు, ఎవడు పోయి ఇంత రిజిస్ట్రేషన్ ఫీ కట్టుకున్నా వాడు పోయి ఆడ కూర్చోవచ్చు,
ప్రజల డబ్బు వృధా చేస్తురు, పెట్టుబడులు లేవు, మన్ను లేదు, మశానం లేదు. వారు మాట్లాడిన మాటలు ఇవి. మన్ను లేదు, మశానం లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గతంలో మాట్లాడినటువంటి వీడియోస్ ఉన్నాయి. మరి ఈ రోజు వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తలేరు? బట్టి విక్రమార్క గారు నిన్నగాక మొన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వారు ఏమన్నారు, ఇప్పుడు పోయి ఎంఓయూ చేసుకున్నంత మాత్రాన పెట్టుబడులు గ్రౌండ్ అయినట్టు కాదు, ఇట్ ఇస్ జస్ట్ అ మియర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే వాళ్ళకి మాకు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పడము. రేపు మళ్ళీ ఇక్కడ టెండర్ ప్రక్రియ అవుతుంది, వాళ్ళు పాల్గొనొచ్చు, పాల్గొనకపోవచ్చు, ఆ టెండర్లో వాళ్ళు అసలు పెట్టుబడి పెట్టొచ్చు, పెట్టకపోవచ్చు, కేవలం ఎంఓయూ చేసుకున్నంత మాత్రాన వచ్చినట్టు కదని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారే చెప్పారు. మరి ఇవన్నీ వాళ్ళే చెప్పినాక ఎట్లా నమ్ముతారండి ప్రజలు? ఇంకొకటి కూడా మర్చిపోయాను, ఇప్పుడు మీరు వాళ్ళు చెప్పుకున్న 1,78,000 మీకు చెప్పినాను, 1,15,000 ఈ అమెజాన్ వెబ్ సర్వీసెస్ పాత ఇన్వెస్ట్మెంటే, సన్ పెట్రోకెమికల్స్ బోగస్. అది ఏందో కూడా తెలియదు, ఆయన ఎవరో కూడా తెలియదు మనిషి మనకి. ఇంకా అది క్లారిఫికేషన్ ఇవ్వాలి. మిగతావి ఏమున్నాయండి? మెగా ఇదే ముఖ్యమంత్రి, ఇదే మంత్రులు ఆనాడు ఈస్ట్ ఇండియా కంపెనీ ఫ్రాడ్, మాఫియా కంపెనీ అని మాట్లాడిన మెగా కృష్ణారెడ్డితోని అక్కడ పోయి 15,000 కోట్లు. నేను హరీష్ రావు కూడా స్టేట్మెంట్ ఇచ్చింది కదా, ఇంటి ముందట్నే ఉంటారు, అక్కడ దాకా ఎగ్జాక్ట్లీ ఇక్కడనే కలుసుకోవచ్చు. కేవలం మెగానే కాదు, స్కై రూట్ అనే కంపెనీ హైదరాబాద్ టీ హబ్లో, కేటీఆర్ గారు స్థాపించినటువంటి టీ హబ్లో పుట్టిన కంపెనీ అది స్కై రూట్. కంట్రోల్లెస్, ఇట్స్ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. విప్రో వాళ్ళు చేసిన అనౌన్స్మెంట్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్, ఇవన్నీ ఇక్కడ కంపెనీలే కదండి. ఇక్కడ వాళ్ళ ఆఫీసులు ఉన్నాయి, ఇక్కడ వాళ్ళ సిఇఓలు ఉంటారు. మెగా కృష్ణారెడ్డి గారు అయితే జూబ్లీస్లో ఒక 2 రోడ్ల అవతలనే ఉంటారు. వీళ్ళందరినీ అక్కడ పోయి దావోస్లో ఏదో కొత్త దేశం నుంచి, వేరే దేశాల నుంచి అక్కడ ఇంప్రెస్ చేసి పెట్టుబడులు తీసుకొచ్చినామని చెప్పి ప్రజలను మోసం చేసే ప్రయత్నమే తప్ప ఇక్కడ జరగాల్సిన ఒప్పందాలు అక్కడ ఎందుకు చేస్తున్నారు? ఒకటి. రెండవది, మెగా కృష్ణారెడ్డి గారి విషయంలో కూడా సుంకిశాలలో ఆ రిటైనింగ్ మాల్ కూలి 95 కోట్లు ప్రజాధనం వృధా అయింది, నష్టం జరిగింది అని చెప్పి హెచ్ఎండబ్ల్యూఎస్, హైదరాబాద్ మెట్రో వాటర్ సివరేజ్ బోర్డు, వాళ్ళు ఒక నివేదిక ఇచ్చి ఈ కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్ చేయండి అని చెప్పినాక కూడా మళ్ళీ వాళ్ళని పిలిచి వాళ్ళకి పెద్దపీట వేసి వాళ్ళకి 1,000 కోట్ల కాంట్రాక్ట్లు అప్పచెప్పి, కేవలం ఈ 15,000 కోట్లే కాదు, ఈ 15,000 కోట్లు ఎక్కడ చేస్తారు? ఇక్కడ వికారాబాద్ జిల్లాలో అక్కడ దాదాపు 250 ఎకరాలు దారాదత్తం చేయబోతున్నారు మెగా కంపెనీకి. ఇది మెగా కంపెనీకి దేనికి అంటే ఒక వెల్నెస్ రిసార్ట్ ప్లాన్ చేస్తున్నాము, ఒక పంపుడ్ స్టోరేజ్ ప్రాజెక్ట్, దాంతోపాటు ఒక వెల్నెస్ ప్రాజెక్ట్. ఈ వెల్నెస్ రిట్రీట్ ప్రాజెక్ట్ కోసం 250 ఎకరాల మంచి సంపద, న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నటువంటి భూమిని మెగా కంపెనీకి ఇవ్వబోతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇదే కాదు, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ 4,300 కోట్ల ప్రాజెక్ట్, అది ఇచ్చిర్రు. రేపటి రోజు గోదావరి నీళ్ళని మూసీకి అనుసంధానం చేస్తామని చెప్పేసి మల్లన్న సాగర్ నుంచి, కొండపోచమ్మ సాగర్ నుంచి వాళ్ళు ఏదైతే ప్లాన్ చేస్తున్నారో ప్రాజెక్టు, అది కూడా మెగా కృష్ణారెడ్డి గారికి దాదాపు 5,500 కోట్ల ప్రాజెక్ట్ ఇవ్వబోతున్నారు. అంటే ఆనాడు తిట్టినటువంటి, ఆనాడు చేదు అయినటువంటి మెగా కృష్ణారెడ్డి ఈరోజు తీపిగా ఎందుకండు? ఆయన బ్లాక్ లిస్ట్ చేయండి అని చెప్పి డైరెక్ట్ హెచ్ఎండబ్ల్యూఎస్, అంటే ముఖ్యమంత్రి గారు మున్సిపల్ మినిస్టర్ ఉన్నారు కాబట్టి వారి కింద ఉన్నటువంటి సంస్థనే చెప్పి రిపోర్ట్ ఇచ్చినాక కూడా ఆ రిపోర్ట్ని తొక్కిపెట్టి పబ్లిక్ రానియకుండా మళ్ళీ వాళ్ళకి పిలిచి ఎందుకు ఇస్తున్నారంటే అక్కడ లావాదేవీలు ఏం జరుగుతున్నాయి, ఇచ్చిపుచ్చుకుండా ఏం జరుగుతున్నది ప్రజలకు తెలవాల్సినటువంటి అవసరం ఉంది.